దా ఏం మెల్లగా నడుస్తున్నారు. అగో చూయించు. కాదు రచ్చ అంటే వేరే వాళ్ళు బాధను కూడా నేను ఫ్రీగా ఫీల్ కావద్దా? కాకపోతే ఎవరికి చెప్తావు రాను? చెప్తా కాక ప్రతిదీ మీకు చెప్పి టెన్షన్ ఎందుకు? ఏం టెన్షన్? నాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రపంచం? మీరే కదా. టెన్షన్ లో ఏం అర్థమైతలేదు. మరి ఎవరన్నా ఉంటే చెప్పు, నేను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతాను. కాకడితో ఎంత ఫ్రీ ఉంటుంది నీకు తెలుసు కదా. అంకుల్ అందరితో అంతే ఫ్రీ ఉంటారు. నువ్వు చెప్పు నా చెప్పుంటే చెప్పాలా కాక? బ్రేకప్ అయింది ఇప్పుడు చెప్పాలా అది? నేను ఎవరికి చెప్పా? అరే నాకు అందరు కావాలరా. మీరు టెన్షన్ ఉంటే ఏదో కొన్ని రోజులు అట్లా వదిలేరు నన్ను, కొన్ని ఉంటారు వదిలేరు కొన్ని రోజులు. వెనకాల ఎవరో ఉన్నారు. వెనకాల కదా వెనకాల మరి తెలిసిన వాళ్ళు ఎవరో కాదు. ఎవరో చూసారో షాక్ అవుతావు. అగ్గో చెప్పలే. ఇదేం చేస్తున్నా అన్న? చూసినావా? నేను చూడగానే షాక్ అయినా. అట్లా వస్తున్నామా మనం? నాకు వెనకాలనే కనిపించిండు. అసలు ఈడేం చేస్తున్నావు? ఏమో కదా. కాదు కెమెరా పట్టుకోండి. ఏంది అసలు? ట్రైన్ దగ్గర ఏడికైనా పోతున్నా చెప్పకుండా. తెలియదు. పొద్దున ఫోన్ చేసినప్పుడు ఎవరితోనో మాట్లాడిండు. ఆవురా నేను మళ్ళీ ఇస్తా అన్నాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. ఎందుకు ఇట్లా నాకు దొరికిపోతారో అర్థం కాదు. ఎవరి కోసం అయినా వెయిట్ చేస్తుండంటావా? వెయిట్ కాదు, వెయిట్ చేస్తుండ అనుకుంటా. నాకు తెలిసి ట్రైన్ కదా, ఎవరైనా వస్తున్నారేమో. లేదురా, పొద్దున ఎవరు ఆమెతోనో మాట్లాడిండు. ఏంది నీ గోలేందే అనుకుంటా బయటికి వెళ్ళి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. మళ్ళీ అసలు ఏం చేస్తుండు? అదే అన్న చెయ్యి, మళ్ళా చెయ్యు. ఇప్పుడు రింగ్ అవుతుంది ఫోన్. పిచ్చా ఏమైంది అసలు? ఎందుకు ఇట్లా మీరు? అర్థం కాదు. ఒక పిల్ల కోసం మీరు ఇట్లా పిచ్చోళ్ళగా అయిపోతారా? అయ్యా నాకేం ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ చూసి డాడీకి చెప్తే ఎట్లుంటది గలీజ్ గా? నాకు తెలియదు. నాకు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేసిండు. చేస్తుండు సాక్షి. నేను ఏం చేయను, మంచి అన్నే ఉన్నాడు కదా, కనిపిస్తుంది కదా మనకి. పోదామా మరి? ఏంది ఏమన్నా పడిపోతాడా ఏందంట్లా? నాకు భయం అవుతుంది. నడు పోదాం. ఎట్లా పోవాలి ఇప్పుడు ఈ నుంచి? ఇట్లా పోదాం నా వెనకాల నుండి. నడు జల్దీ నడువు. దాదా రోజు వీళ్ళతోని ఏదో ఒక పెంట్ ఉంటుంది గాయస్. ఆడపిల్ల అయ్యండి నేను వీళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. నడవాలి మరి, మీకు తెలియాలి కదా. మరి డాడీకి చూపిస్తా ఇదంతా. చూపిస్తా మీరు చేసే కథలు అన్ని. ఇట్లా రైల్వే స్టేషన్ లో కూర్చొని ఇజ్జత్ తీయడం. మీకు మంచిగా ఉంది. నాకు పికప్ చేసుకోవడానికి చేత కాదు కానీ వచ్చి కూర్చొని షో ఆఫ్ చేయడానికి చేతనవుతుంది మీకు. పిల్లల కోసం అయితే ఉరుకుతారు కదా బండ్లు వేసుకొని. నేనంటే పోతా, అన్న ఎందుకు వచ్చినా నాకేం తెలుసు. పిల్లల దగ్గరికి పోతావా? సిగ్గలేదు నీకైతే. దా ఏం మెల్లగా నడుస్తున్నారు. అగో చూయించు. ఇప్పుడు మా డాడీకి తెలిస్తే ఎట్లుంటుంది ఇంత గలీజ్గా కూర్చొని. మా డాడీ చూస్తే, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే ఎంత ఇజ్జత్ పోయే లెక్కలు ఇవన్నీ మాకు. అసలు ఏదో అంత లైఫ్లో అంతా కోల్పోయి కూర్చుంటారు కదా. ఏం చేస్తున్నావు? ఇటు ఏం చేస్తున్నావు? పొద్దున నాకు పికప్ చేసుకోనికి రా అంటే ఎందుకు రాలే? ఏం చేస్తున్నావు? ఇడ ఏం చేస్తున్నాను? కూర్చున్నా. రైల్వే స్టేషన్ లో ఎవరు కూర్చుంటారు? ఏం అవసరం వచ్చిందని కెమెరా గలీజ్ గా వచ్చి కూర్చున్నందుకు నువ్వు కెమెరా పట్టుకొని వచ్చినావు. అసలు మీకేమైంది? కూర్చొని సోది పెట్టే పనా? వస్తే నాకు వేరే ఏం ఉండవా? జస్ట్ నాకు ఫస్ట్ మీరు కెమెరా ఆపుతావా లేదా? సాక్షి నాకు నేను ఆపా.
ఎందుకు ఆపాలా మా డాడీ చూపిస్తా ఇప్పుడు ఎందుకు చూపిస్తావు అసలు సాక్షి? ఎందుకు కూర్చున్నా ఇక్కడ కూర్చాల్సిన నీకు అవసరమే చెప్పాలా? వచ్చింది. నేను నా బాధ నాకు ఉంటది నన్ను సాక్షి. pick up ప్రతి ఒక్కరు చేసుకోనికి చెప్పాల్సిన ఎందుకు అవసరం రాలే? లేదు. నన్ను వస్తారు, pick up వాడు ఎందుకు ఎవరో రాలే? ఒకరు వస్తారు కదా, నేనే అవునా రాను. నేను పోయినా, నేను వస్తుంటేనే సాక్షి చెప్పింది నాకు. ఇప్పుడు అందరికి ఎందుకు సాక్షి గలీజ్ ఉంటది. చెప్పాలన్నా తెలియాలి అందరికి మీరు చేసే పనులు. నేను డాడీకి పిలుస్తాను నేను ఇప్పుడు నేనేం తప్పు వచ్చి ఈడ కూర్చోడం తప్పనే అంటారు. ఏం పర్సనల్స్ ఉండవా నాకు అర్థం కాదు. మార్నింగ్ నుండి waiting గానే వస్తున్నా అరే నా బాధ మీ అందరికి చెప్పుకునేది కాదురా బే, నాది నాకు ఉంటది. మీరు అన్నిటికీ కెమెరా పెట్టుకొని వచ్చి నువ్వు మళ్ళా కాకకు చెప్తా అంటే కరెక్ట్ కాదు సాక్షి. నేను చెప్తా ఎందుకు నువ్వు ఇట్లా చేస్తే నేను చెప్తావు? చెప్తా. ఏం చేయలేదు. మరి చెప్పు ఏమైంది, నాకు చెప్పు ఏమైంది చెప్పు. చెప్పుకునేది కాదు, చేస్తలే అంటే నా బాధలు నాకు ఉంటాయి భయ. ఏంది బాధలు, పనికిరాని బాధలు అన్ని అన్ని వచ్చి ఈడ కూర్చొని సెట్ అయితే నాకు కావు కదా, ఏం కొన్ని set- చెప్పుకోలోని ఉంటాయి నాకు కూడా, ఏం అన్ని సెట్ అయినాయి చెప్పుకోలేను. నాకు? మీకు చూడనికే మంచిగానే కనిపిస్తారు అందరూ. మాకు లోపల ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు, అర్థమైందా? అది కూడా అదే నా లోపల మరి ఎందుకు చాలా ఉన్నాయి. చూపించుకుంటున్నావు? నేను అందుకనే ప్రశాంతంగా వచ్చి ఒప్పుకొని కూర్చున్నా. ఏడ ఈడ కూర్చుంటారా ప్రశాంతంగా? గుడికి పోవాలా, మంచిగా తిరగాలా, అంతేగాని వచ్చి ఈడ కూర్చుంటారా? ప్రశాంతంగా కావాలంటే గుడికి పో, దొరుకుతుంది ప్రశాంతం. సాక్షి నేను ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఏమైంది కెమెరా ఆఫ్ అసలు? చేసి అంటే అంతా ఏమైంది? వచ్చి ఈడ కూర్చొని మా ఇంట్లో ఇజ్జత్ తీసి అంత ఏమైంది? ఏమి ఇజ్జత్ తీసినా ఎవరితోనో మాట్లాడుకుంటే ఏందే నీ గోల్ అరే నీకు అనుకుంటూ ఎందుకు రా ఇవన్నీ ఎవరు అసలు ఉండవా సాక్షి? అన్ని చెప్పాలా? పొద్దున ఎవరన్నా అసలు ఎవరు? అమ్మాయిలు మన అమ్మాయిలు వెనకాల పడడం ఏంది గలీజ్ గా మీరు? అమ్మాయిలు అంత సినిమా లేదా? అదే అమ్మాయి వెనకాల గలీజ్ గా కావడం ఏంది? అంటే ఇట్లా కూర్చుంటే అమ్మాయి కోసమే కూర్చుంటాడు ఒక్క అబ్బాయి ఫ్యామిలీ. మరి అగో అన్నయ్య చెప్తుండే కదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు తెలియదా? ఏం ఫోన్ చేస్తే ఫ్యామిలీ ఫోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి? వీడియో ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఈ ఫ్యామిలీ ఇజ్జత్ తీయకండి. ఏం లేవు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏమున్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? తప్ప ఇప్పుడు ఆంటీ కూర్చుంది, ఆంటీ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నట బాధ ఉండదా? అంటే ఏడుకోపోతుందేమో. మనం నువ్వు ఏడిపోతున్నావు, ఏడికైనా పోతున్నావా? మరి డాడీ ఫోన్ చేసి సాక్షి వద్దంటే ఏం చెప్పమన్నా? డాడీకి ఫోన్ చేయన్నా. ప్రతిదీ కాకకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. టెన్షన్ లేనకు ఉంటే ఇప్పుడు నాది మళ్ళీ ఇంకో టెన్షన్ అవుతుంది. ఏం లేదు, మీరు ఏం కాదు. వేరే వాళ్ళు చెప్పడం కన్నా మనం చెప్తేనే మంచి ఉంటది. చెయ్యి అయిపోయింది పని. ఏడున్నావు కాక? డాడీ ఏడున్నో డాడీ? ఇగో ఈడ రైల్వే స్టేషన్ దగ్గరికి రా, జల్దీ రా. ఇగో ఈ నిఖిల్ అన్న వచ్చి ఈడ రచ్చ రచ్చ చేస్తుండు గలీజ్ గా, జల్దీ రా. నువ్వు ఫస్ట్ రా, అర్జెంట్ ఇంపార్టెంట్ దా ఫాస్ట్ గా. ఏ రైల్వే నేను స్టేషన్? లొకేషన్ పంపిస్తా. సరే పంపించండి పంపి. టూ మచ్ కాదు, రచ్చ రచ్చ అంటే వేరే వాళ్ళు నా కూర్చొని బాధను కూడా నేను ఫ్రీగా ఫీల్ కావద్దా? ఏందన్నా ఏం బాధ? ఉంటే సాక్షి అన్ని చెప్పలేము. చెప్పాలా? చెప్పుకుంటేనే తెలుస్తుంది. ఏమని చెప్పనా? నువ్వు పొద్దున పోయినా వచ్చి వెళ్ళిపోవాలా గమ్మున ట్రైన్ ఎక్కి ఏడిపోతావు అన్నా? ఏడిపోతావు ట్రైన్. నువ్వు ఏడికన్నా పోతావు అనే కదా మేము ఏడికి వచ్చింది. రాబాయ్ ప్రశాంతంగా కూర్చున్నా నేను. ప్రశాంతంగా గుళ్ళ పోయి కూర్చో. సాక్షి నా బాధ పెద్ద కాకొస్తా నేను ఉన్నాను. ఏంది ఏంది ఏంది? దా కూర్చో, దా. దా. ఇప్పుడు ఉన్నావు కదా? ఒక సెకండ్ సాక్షి. ఇప్పుడు ఎంతసేపు ఏం గలీజ్ చేస్తుంది మీరు. ఇప్పుడు ఎంతసేపు అయితే ఇట్లా 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 అనుకుంటా తిరిగినావు, ఇప్పుడు అట్లా కూర్చో. మీరు కాకకి ఎందుకు చెప్తున్నారు? చూసావా ఇగో అన్న అన్న అరే నాకేమన్నా అయిందా? నేనేమన్నా తీసుకుంటున్నా జస్ట్ కూర్చున్నా. వచ్చినాక అవుతుంది నీ పని. అవో చెయ్యి. ప్రతి చిన్నదానికి మీరు చూడవు వచ్చి రైల్వే స్టేషన్ లో కూర్చుంటే ఎవరో ఏమో అన్నదంట, అన్నందుకంట ఈయనంట వచ్చి రైల్వే స్టేషన్ లో కూర్చుంటాడంట. తలకాయ కొట్టుకుంటాడు ఈడ కూర్చొని ఇగో డాడీ ఇట్లా అంటుండు. నువ్వేం చేస్తున్నావు ఇడా? ఏమైంది? ఇగో నేను ఇంటికి పోతున్నా, అన్న పికప్ చేసుకోనికి వచ్చిండు. ఏంది సాక్షి ఇది? ఆ డాడీ అంత మెల్లగా అడుగుతున్నావు ఏంది డాడీ? ఎందుకు వచ్చినావు? కూర్చున్నా కాక నేను కూర్చోద్దా? కాకా కూర్చుంటే తలకాయ కొట్టుకుంటాడా కాకా? అరే, ఫోన్ కూడా ఫోన్ లో మాట్లాడుకుంటుండు. వెయిటింగ్ ఈడ ఫోన్ ఎత్తేసి ఇందాక ఫోన్ ఎత్తేసుకుండు. ఏమైంది? అంత బాధ ఏమొచ్చిందిరా నీకు? కాక కొన్ని ఉంటాయి కాక. నాకు కాకపోతే ఎవరికి చెప్తావు రాను? చెప్తా కాక ప్రతిదీ మీకు చెప్పి టెన్షన్ ఎందుకు? ఏం టెన్షన్? నాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రపంచం? మీరే కదా.
ఏమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు సాక్షి, పర్సనల్ ఉంటాయి. అన్న వద్దు మాట్లాడాను నేను, ఏమైంది? ఏం ఎట్లా చెప్తా కాక అర్థమైతుంది. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది చెప్పు. నువ్వు ఒక్కని వచ్చి రైల్వే స్టేషన్ లో కూర్చుంటే ఏమనిపిస్తుంది? టెన్షన్ వాడు కూడా మాకు ఫోన్ చేసింది అన్న అంకుల్. నువ్వు ఇంకెందుకు వచ్చినావు? ఇగో బయటికి ఐస్ క్రీమ్ తిన్నకే తీసుకోపోయిండు. ఐస్ క్రీమ్ తినిపినికి తీసుకో ఇట్లా అని ఇంట్లో దింపనికి వచ్చిండు హాస్టల్ నుంచి. చెప్పానేమో ఉంటే అంకుల్ కానీ పొద్దున నాకు పికప్ కి కూడా రాలేడు. ముఖం మీద రాను అని చెప్పేసిండు తెలుసా. మళ్ళా అన్న వేరే వర్క్ నుంచి నన్ను పికప్ చేసుకోనికి వచ్చిండు. ఏంద్రా చెప్పు అసలు ఏంది? ఏం లేదు కాక. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష అది ఏదన్నా ఉంటే చెప్పుంటే కదా సాల్వ్ అయ్యేది. కూడా ఎవరు ఫోన్ చేసి ఏంది నీ బాధ ఏంది అనుకుంటా ఎందుకు చేసిపోతా అవన్నీ? అన్న చెప్పాలి కదా అన్న, మన వీడియో కాల్ లో కూడా ఇంట్లో కన్నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కువైపోయినారు. మేము నార్మల్ ఉన్నా బ్రో. నేను ఏం చెప్తున్నారు బ్రో. నేను ఏదో కొంచెం బాధ చూసాను ఏమనుకున్నారు. బాధ అంటే పంచుకుంటే కదా వెళ్తాది. ఎవరికైనా చెప్పుకోవాలి. పంచుకునేది కాదు కాబట్టి అటు ఇటు పోతున్నాడు. మా డాడీ పనులు చేస్తున్నాడు. వర్షం కూడా పడుతుంది. చూసినావా నడవనా వర్షం తలకాయన వస్తుందా? ఫోన్ కూడా చేయకపోతే ఏమనుకోవాలి మేము? ఏం కాలే కాక, నేను అట్లా ఏం చేసుకోను. రైల్వే స్టేషన్ ఎందుకు వచ్చాం? ఇక్కడ మంచి బాగాలేదు, ఇల్లు లేదా, పైన రూమ్ లేదా, అటు ఇటు పోతుండు, ఆ కార్నర్ పోతుండు, మళ్ళీ ఇటు వస్తుంది. నేను అవన్నీ ఏదో వాకింగ్ చేసిన అంతేరా, మన బాగాలేదా అని. మంచి బాగాలేకపోతే రైల్వే స్టేషన్ కి వస్తే ఆ రోడ్ అని నాకు అర్థం కాదు. ఈడైతే ప్రశాంతంగా ఎవరు రారనుకున్నా కాక, ఈ మీడికి కూడా వచ్చేసింది నాకు. ఇడికి వచ్చేసి తాడుస్తున్నావేంది డ్రామా నీళ్ళలో ఎందుకు టెన్షన్ లో ఏం అర్థమైతలేదు. మరి ఎవరైనా ఉంటే చెప్పు, నేను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతాను. కాక నీతో ఎంత ఫ్రీ ఉంటుంది నీకు తెలుసు కదా. అంకుల్ అందరితో అంతే ఫ్రీ ఉంటారు. నువ్వు చెప్పుకో అన్న, చెప్పుకుంటే చెప్పాలా కాక? బ్రేకప్ అయింది ఇప్పుడు చెప్పాలా? అది బ్రేకప్ అమ్మాయి ఎవరు చెప్పిన అప్పుడే ఒక రోజు వస్తుంది. నీకు కూడా అన్న చెప్పిన చెప్పు. అన్న చెప్పిన అప్పుడే ఒక రోజు వస్తుంది అని చెప్పి. కాదు బ్రేకప్ కావడం ఎందుకు? వాన పడుతుంది, ఇట్లా ఇట్లా అర్థమవుతుంది వాన. ఇదేమి ఇట్లా పడుతుంది వాన? మరి నీ మనసు బాగాలేదని వాన కూడా నేను చల్లగేస్తుంది. మరి ఇంత వర్షం ఎందుకు? ఒక్క నిమిషంలో కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మనసులో బాధ ఉంటే చెప్పుకోవాలా. బ్రేకప్ అయితే నువ్వు ఇట్లా వచ్చి ఒంటరిగా ఉంటుంటే ఇట్లా నాకైంది అందరు చెప్తావా కాక? వచ్చిన ఊసని షాప్ కూడా చేయొద్దు. ఏం చేయలేదు సాక్షి, నేను చూస్తున్నా మాకు మనసు బాగాలేదని. అది కూడా తప్ప. మాకు తెలియదు ఎంత యాక్టివ్ ఉంటాయి. ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. నా ఫోన్ వెయిటింగ్ రాత్రి నుంచి నేను కూడా ఫోన్ చేస్తున్నా, ఫోన్ లెఫ్ట్ ఇదేనా నీకు అర్థం? బ్రేకప్ చేయలేదు అదనే ఇప్పుడు మరి సొల్యూషన్ ఇస్తాడు. చెప్తాం బ్రో, మీరు కూడా కెమెరా నేను ఇంటికి వస్తా, నేను మాట్లాడతా. ఇంత సపోర్టివ్, నీకు ఇంత సపోర్ట్ ఉన్నాక ఇంకెందుకు? ఎంత ఇష్టపడుతుందంటే మనమే కదా ఒప్పుకున్నాము. సపోర్ట్ చేస్తున్నాం, నీకు రానా ఎంత దూరం అంటే అంత దూరము? అవును కాక, ఇట్లా అవుతుందని నేను అనుకున్నది అయిపోయింది. దానికి నేను ఏదో కోసం బాధపడుతున్నా, మీరు కెమెరా పట్టుకుని అందరూ వచ్చి అరే నాకన్నా చెప్పాలి కదా అన్న. బాధపడితే నీ బ్రేకప్ సాల్వ్ అవుతుందా? వస్తున్నా ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఎంత ఆగమాగం వచ్చింది తెలుసా? బండి వాడే చురుకొచ్చినా నేను చెప్పుకుంటేనే తక్కువ అవుతుంది. నువ్వు చెప్పుకునేది కాదు కాక, మళ్ళా మీరు అలానే అంటారు. ఇట్లే బాధపడుకుంటుంటావు. నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, నిన్ను చూస్తే తెలిసిపోతుంది. నువ్వు బాధలు ఉన్నావు అనుకో, ఎవరికైనా చెప్పుకుంటే బాధ తీరుతుంది. నాకు ఇట్లా మంచిగా అనిపించేది. నేను ఎంత ఫ్రీగా ఉంటాను, నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను మీతోటి. ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి రా. నువ్వు ఒక్కని వీడు ఉండి బండి పడేసి ఆగమాగా మురికొచ్చినా నేను వద్దు అని చెప్పినా సాక్షి నీకు. స్టేషన్లో రచ్చ చేస్తున్నా ఏం గొడవ అవుతుందని నేను ఊరికొచ్చినా. కూర్చొని నెత్తిలు కొట్టుకుంటున్నాడు. ఆగమాగం నాకు ఎంత అప్పుడగా నా ఎంకనే ఊరికి వస్తున్నాడు. నేను ఎవరికి చెప్ప. అరే నాకు అందరు కావాలరా, మీరు టెన్షన్ ఉంటే ఏదో కొన్ని రోజులు అట్లా వదిలేరు నన్ను, కొన్ని ఉంటారు వదిలేరు కొన్ని రోజులు. ఏం కాదు బ్రో, నేను పంచుకో కదా 10 మందికి ఎక్కువ అప్పుడు పోతుంది బాధ. ప్లీజ్ ఆ వీడియో సాక్షి వర్షం తగ్గినాక పట్టుకొని నాకు అంత మాట్లాడితే బీపీ రైజ్ అవుతుంది. అది చేసే పని నాకేం పిల్లల కోసం ఏంది డాడీ
డాడీ వీళ్ళు నాకు చేసే పని నచ్చలేదు. సరే, నేను తీసుకొస్తావా? ఏది ఉన్నా నాకు చెప్పాలా మీరు? నాకు చెప్తే నేను నాతో అయితే నేను సాల్వ్ చేస్తా. ఇవన్నీ చేసి మా డాడీ పేరు ఖరాబ్ చేయకండి. సాక్షి నువ్వేమనకు డాడీ పేరు కదా గాని అని సాక్షి నేను. ఆ వచ్చి పోయి చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ఏం కాదు కానీ వీటిలో వస్తుంది మళ్ళీ రిపీట్ కానీ చేయకండి రా. నేను వాళ్ళ ఇంటికి పోదాం రేపు పోయి మాట్లాడతా. కాక వద్దు వాళ్ళ ఇంటికి పోతా అంటే నేను మొత్తానికి లేదు సాక్షి వద్దన్నప్పుడు ఇంటికి నాడు వస్తా వానదాకి నాకు వస్తా మీరు ఇప్పుడే నాడు. రాను వాళ్ళని సరే డాడీ మేము తెస్తాంలే మెల్లగా. నేను తీసుకొని వస్తా. కెమెరా బంద్ చేసి సాక్షి పని చేయండి కెమెరా ఆఫ్